మరో ప్రపంచం. అది అందమైన ప్రపంచం. అక్కడ ఆనందం ఉంటుంది, అల్లరి ఉంటుంది, కల్మషం, కపట నాటకం, ఎరుగరు పిల్లలు వాళ్ళకు తోచింది చేస్తూ ఉంటారు. అలాంటి ముద్దు తల్లికే నలుగురు చిన్నారులు వాళ్ళ మమ్మీ డాడీని ఓ ఆట పట్టించడానికి రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఫ్రీడమ్ రిఫైన్ సాంతార్ ఆయిల్ చోటా ఛాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ, పవర్డ్ బై సుధాకర్ ఫైట్. ఆల్ రైట్, ఇవాళ మన ఫస్ట్ కంటెస్టెంట్ గురించి చెప్పుకుందామా? మహేష్. ఆ పేరు చెప్తే ఎంతో మంది అమ్మాయిలకి, అదేంటో ఇక్కడ అబ్బాయిలకు కూడా వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. బట్ మనకు వస్తుంది సరే, కానీ ఈ బుజ్జి 2.5 బేబీ కూడా వైబ్రేషన్స్ వచ్చేస్తాయట. మహేష్ బాబు అంటే అంత ఇష్టం. అంతేకాదు ఎన్నో రైమ్స్ చెప్తుంది, బోల్డ్ అంత మందిని ఇమిటేట్ కూడా చేస్తుందట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ శర్వాణి విత్ ద పేరెంట్స్. శర్వాణి క్యూటీ బేబీ, ఏమన్నా దుంకినావా? సో శర్వాణి వాళ్ళ మామ్ డాడ్ పేర్లేంటో? నా పేరు మధు ప్రదీప్ అండ్ నా పేరు శిరీష అండి. అంత బాగుంది, మీరిద్దరు కూడా చాలా బాగా డాన్స్ చేశారు. కానీ నేను మధు గారి ఎక్స్ప్రెషన్స్ చూడలేకపోయానండి. ప్లీజ్ అలా మీ ఫ్యాన్స్ కి మీ అత్తగారు మీ బిగ్గెస్ట్ ఫ్యాన్ అంటారా? ఓకే, సో శర్వాణికి మహేష్ బాబు అంటే బాగా ఇష్టం అట. చాలా చాలా ఇష్టమా నాన్న? మహేష్ కలిసి ఏం చెప్తావు చెప్పు నువ్వు? మహేష్ కలిసి ఏం చెప్తావు? ఐ లవ్ యూ చెప్తావా? నా తల్లే. కానీ ఆయన కంటే నువ్వే తెల్లగా ముద్దుగా బాగున్నావు తెలుసా. అవసరమా నీకు మహేష్? అవసరమా? దూకుడు చూస్తావా? మరి 1 చూస్తావా? ఎప్పుడు చూస్తావో? ఇప్పుడే చూస్తావా? నా తోటి పాస్ ఉంది, అప్పుడు చూడు. ఓకేనా? ఓకే, ఇంకెవరిని ఇమిటేట్ చేస్తుంది? చిను, నీకు డైలాగ్ వస్తుంది కదా మహేష్ బాబుది, చెప్పు. పండుగాడు పండుగాడు బూచి ఎట్లా భయపెడుతుంది చెప్పు. అందరు భయపడ్డారు. Mr. and Mrs. Madhu with the baby Sarvani. Okay. So first round, jalebi round. Jalebi అంటే జలేబీలు ఉండవు. Basically, gentleman, lady and baby. సో ఈ రౌండ్ లో ఒక టాస్క్ ఇస్తాం మీకు. దట్ ఇస్ స్పెషల్ రూమ్. ఆ రూమ్ లో మీరు టాస్క్ పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. ఆ టాస్క్ 1 minute లో పర్ఫామ్ చేయాలి. ఓకే, అండ్ దిస్ ఇస్ ఎలిమినేషన్ రౌండ్. మీతో పాటుగా మీ తర్వాత ఇంకా 3 కంటెస్టెంట్స్ వస్తారు. టోటలీ 4 కంటెస్టెంట్స్ లో ఎవరైతే డిస్క్వాలిఫై అవుతారో ఈ రౌండ్ లో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఓకే, సో ఆర్ యు రెడీ ఫర్ ద టాస్క్? సో మరి శర్వాణితో పాటు ఎవరు వెళ్ళిపోతున్నారు? నేను వెళ్తాను. మధు గారు వెళ్తారా? శర్వాణి రెడీయా? హై ఫైవ్. యే, ఆల్ రైట్. మధు గారు అండ్ శర్వాణి, ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ఆల్ ది బెస్ట్. ఓకే, శిరీష గారు, జెంటిల్మెన్ అండ్ బేబీ అక్కడ వెళ్ళారు, లేడీ నాతో పాటు ఉన్నారు. సో స్పెషల్ రూమ్ లో ఏం జరగబోతుంది, ఏం టాస్క్ ఏంటి తెలుసుకునే ముందు స్పెషల్ రూమ్ ఎలా ఉంటుందో చూడాలనుకున్నారా? యా, డెఫినెట్లీ. ఓకే, లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద స్పెషల్ రూమ్. వావ్, రియల్లీ గుడ్. సో శర్వాణికి నచ్చుతుందంటారా ఈ రూమ్? యా, ష్యూర్. సో ఆ అందమైన ప్రపంచంలో ఆ రూమ్ లోనే టాస్క్ దాగుందన్నమాట. సో ఆ టాస్క్ ఏంటో తెలుసుకోవాలంటే వీల్ హ్యావ్ టు సీ వాట్స్ ద క్వశ్చన్. క్వశ్చన్ ప్లీజ్. మీ పాప బాస్కెట్ లో ఎన్ని బాల్స్ వేయగలుగుతుంది? అక్కడ బాస్కెట్ ఉంది చూసారా, దే ఆర్ లాట్ ఆఫ్ కలర్ఫుల్ బాల్స్. ఓకే, సో 1 minute లో శర్వాణి ఆ బాస్కెట్ లో ఎన్ని బాల్స్ వేయగలుగుతుంది అనేదే టాస్క్. బాస్కెట్ లో దట్ బాస్కెట్. యా. సో వీ హ్యావ్ ఆప్షన్స్ ఆల్సో. Option A 0 to 3, Option B 4 to 7, Option C 8 to 11, and Option D 12 to 15. చాలా కేర్ఫుల్ గా చెప్పండి బికాస్ దిస్ ఇస్ ఎలిమినేషన్ రౌండ్. ఓకే, 1 minute లో శర్వాణి బాస్కెట్ లో ఎన్ని బాల్స్ వేయగలదని మీరు అనుకుంటున్నారు? మీ అంచనా ఏంటి? I think A 0 to 3. అంతేనా? అంతకంటే ఎక్కువైనా తక్కువైనా ఒకవేళ 4 వేసినా కానీ మీరు డిస్క్వాలిఫై అయిపోతారు.
Sorry. So it has to be very accurate. Okay. So Okay, it's fixed. 4 to 7. It's fixed. audience, what do you think, Sarvani? A, B, C, D. వీళ్ళు ఏ టు జెడ్ చెప్పేటట్టున్నారు. శిరీష గారు ఫైనలీ మీరు ఏ ఆన్సర్ ని ఫ్రీజ్ చేయమంటారు? ఆడియన్స్ ఏ అంటున్నారు? సరే ఆడియన్స్ అంతా ఏ అంటున్నారు కాబట్టి సో ఏ అంటున్నారా? కన్ఫర్మ్? కన్ఫర్మ్. ఫ్రీజ్ ఆప్షన్ ఏ ప్లీజ్. సో తను మీరు అనుకున్నట్టుగానే 0 to 3 balls వేస్తుందా, అంతకంటే ఎక్కువ వేస్తుందా చూడాలంటే we'll have to go to the special room. Back to the room. వావ్ భలే ఉంది అసలు ఇది. బాల్ టచ్ చేసిన వెంటనే టైం స్టార్ట్ అయిపోతుంది. Okay. అండ్ మీరు ఇక్కడ నుంచి తను ఎంకరేజ్ చేయొచ్చు. ఓకే 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 ఓకే. your time starts blue ball now. నాని గ్రీన్ బాల్ చిను బ్లూ బాల్ పడే చేతిలో పడేసి గ్రీన్ బాల్ పెద్ద బాల్ తీసుకో. అది కాదు అది పెద్దది. ఏ నాని తొందరగా బాల్ తీసుకోమని టైం స్టార్ట్ అయిపోయింది. నాని కానిండి టైం అయితోంది 1 minute. ఓ మై గుడ్నెస్. Touching every ball than that ball. ఏ చారు ఆ బాల్ తీసుకో తిన్ను. పండు ఏ నాని Sarvani. పెద్దది అదే అదే పెద్దది. ఏ నాని బాల్ Yellow ball, బాస్కెట్ yellow బాల్ ball. తీసుకోమనండి. టైం అయితోంది. లిమిట్ స్టార్ట్ అయిపోయింది. Sarvani. హలో ఏ నాని వేయమనండి. చిను ఏ వేయమనండి తొందరగా. ఫాస్ట్. Sarvani, come on. ఏ చారు కమ్ ఆన్ వేయ్ అంటే వేయ్. బాల్ ఇంకా చిను చూపించండి నాకు. గుడ్ యా. మళ్ళీ కానిని. మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్ కిక్ గుడ్ Last 10 seconds. 9, 7, 6, 5, ఓకే 4, మళ్ళీ 3, 2, and 1. మళ్ళీ ఎట్ట కాదు అయిపోయింది. అలా శిరీష గారు, సో మొత్తానికి జలేబీ రౌండ్ మీకు క్లియర్ అయిపోయింది. Yeah. బట్ మీరు క్వాలిఫై అయ్యారా, డిస్క్వాలిఫై అయ్యారా, వాట్ ఈస్ ద ఫైనల్ వర్డిక్ట్ అనేది మనం తెలుసుకోవాలంటే విల్ హ్యావ్ టు కాల్ మధు గారు అండ్ సర్వాణి Okay. బ్యాక్. లెట్స్ వెల్కమ్ దెమ్. ఆల్ రైట్, మధు గారు, శిరీష గారు అండ్ బేబీ సర్వాణి. ఫస్ట్ యాక్చువల్లీ ఒక టాస్క్ ఇచ్చాం మీకు. ఆ బాస్కెట్ లో 1 minute స్పాన్ ఆఫ్ టైమ్ లో సర్వాణి ఎన్ని బాల్స్ వేస్తుంది అనేది మీ టాస్క్. ఓకే సో ఆప్షన్స్ ఇచ్చాం మేము శిరీష గారికి. ఆప్షన్ ఏ 0 to 3, B 4 to 7 అండ్ ఆప్షన్ సి 8 to 11, ఆప్షన్ డి 12 to 15. సో ఏ ఆప్షన్ చూస్ చేసుకుని ఉంటారు ఏ శిరీష ఆప్షన్ గారు? అనుకుంటున్నాము 0 0 to 3 ఎగ్జాక్ట్లీ కంగ్రాచులేషన్స్. థాంక్యూ సో జలేబీ రౌండ్ మీరు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి క్వాలిఫై అయ్యారు. సో యు ఆర్ డెఫినెట్లీ మూవింగ్ టు ద నెక్స్ట్ రౌండ్. కంగ్రాచులేషన్స్. సో బట్ లెట్స్ సీ మిగతా కంటెస్టెంట్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తారో, మీతో పాటుగా కాంపిటీషన్ ఎవరు రాబోతున్నారో తెలుసుకుందాము. అంటిల్ దెన్ లెట్స్ వెయిట్. థాంక్యూ. పిల్లల ప్రపంచం ఏంటండి, ఆటలు పాటలు. ఇప్పుడు రాబోతున్న బుడతడు బ్యాట్ పడితే టెండూల్కర్, డైలాగ్ చెప్తే పవర్ స్టారే. నేను చేస్తే బాగోదంటారా? మరి తన్నే పిలిచి తనతో చేద్దామా, ట్రై చేద్దామా? Would you ask together to welcome Vagdev and his parents? ఓకే, వాగ్దేవ్ చాలా మంచి పేరు పెట్టారు. మీ పేర్లేంటో? నా పేరు శోభ. ఓకే, ప్రవీణ్ ప్రవీణ్ గారు, శోభ గారు. సో మన బాబుకి ఆ బాబు అంటే ఇష్టమట. పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం. ఆ బేబీ నీకు చెప్పు ఎవరి ఇష్టం నీకు? పవన్ అన్ననా? నా తండ్రి అన్న అక్క అంటున్నావు. ఏదైనా డైలాగ్ చెప్తా పవన్ కళ్యాణ్? మంచిగా చెప్తారు. పవన్ కళ్యాణ్ డైలాగ్ ఎంత చెప్పు? వాగ్దేవ్. మీ అబ్బా సిద్ధప్ప. దాని తర్వాత చెప్పనా మళ్ళీ చెప్పు గట్టిగా చూడప్ప. ఆ, నేను సింహమ్మ అంటే అది గడ్డం చేసుకోదు, నన్ను చేసుకుంటా. మీ గడ్డ అంతా చంపేశాం. ఆ. ఓ, listen, listen.
క్యా బాత్ హై. లాస్ట్ డైలాగ్ మనదైతే ఆ కిక్ ఎవరు? అవునా అవునా, సూపర్ అవ్వ, చప్పట్లో. ఇంకా వాట్ ఇస్ స్పెషల్ అబౌట్ వాగ్దేవ్? శ్లోకాస్ చెప్తాడండి. ఏంటి ఇష్టమైన శ్లోకం ఇది? అక్కతున్నా మాయాకాయ పట్టిసూర రమ్మపవ నిక కుయిమెదవ సాయగాయ సరియా. నిజంగా వాగ్దేవ్ అంటే ఆ వాగ్దేవి టంగ్ మీద నిలబడినట్టుగానే ఎంత ముద్దు పలుతున్నాడో. సూపర్ సూపర్. ఫస్ట్ రౌండ్ జలేబీ రౌండ్. జలేబీ అంటే జెంటిల్మెన్, లేడీ అండ్ బేబీ. వాగ్దేవ్ ఎవరికి క్లోజ్? వాళ్ళ నాన్నకి. సో దర్ ఇస్ అ బ్యూటిఫుల్ రూమ్, యాజ్ స్పెషల్ రూమ్ అని చెప్పాను. అందులో ఆ రూమ్ లోనే ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ ని మీరు అకంప్లిష్ చేయాలి ఇన్ 1 minute టైం. సో అలా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అవుతారు. సో ప్రవీణ్ గారు అండ్ వాగ్దేవ్ వెళ్ళబోతున్నారు కదా. ఆల్ ది బెస్ట్ యూ. Into the room. ఓకే శోభా గారు, సో ఆ టాస్క్ ఏంటి, ఎలా ఉంటుంది అండ్ మీ బుడితో ఎలా పర్ఫామ్ చేస్తారు చూడాలంటే స్పెషల్ రూమ్ ని ఒక్కేద్దామా? ఓకే, అదిగో ఎలా ఉందండి? వెరీ నైస్. సో ఈ అందమైన రూమ్ లోనే టాస్క్ దాగి ఉందన్నమాట. ఓకే, ఆ టాస్క్ ఏమిటో తెలియాలంటే క్వశ్చన్ చూడాలి. ఓకే, లెట్స్ హావ్ ద క్వశ్చన్. మీ బాబు ఎన్ని జంతువుల బొమ్మలను తీసుకురాగలడు? ఆ రూమ్ లో ఒక టబ్ ఉంది, అందులో జంతువులకు సంబంధించి బొమ్మలు ఉన్నాయన్నమాట. సో మీ హస్బెండ్ ఏ జంతువు పేరు చెప్తే ఆ బొమ్మను తీసుకొచ్చి ఇవ్వాలి. అలా 1 నిమిషంలో ఆ బొమ్మల టబ్ నుంచి మీ ఆయన చెప్పిన యానిమల్ పేరు తీసుకొచ్చి ఎన్ని వేస్తాడో దాన్ని బట్టి నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అవుతారా లేదా మేము జడ్జ్ చేస్తాం. ఓకే, సో వీ హ్యావ్ ఆప్షన్స్ ఆల్సో. లెట్స్ సీ. Option A 0 to 3, Option B 4 to 7, Option C 8 to 11, and Option D 12 to 15. సో అలా 1 నిమిషంలో ఎన్ని జంతువులని తీసుకొచ్చి ఆ బుట్టలో వేయగలడు వాగ్దేవ్? బి 4 to 7. 4 to 7. సో 4 నుంచి 7 లోపల జంతువుల్ని తేగలడు అంటున్నారు వాగ్దేవ్. ఆడియన్స్ మీరు సమ్మతిస్తారా? అబ్బో, ఓకే, అందరూ ఒకే మాట చెప్తున్నారు బి అని. శోభా గారు కూడా వాగ్దేవ్ 4 to 7 యానిమల్స్ తేగలరు అంటున్నారు. సో ఫ్రీజ్ చేసేద్దామా ఫైనల్ గా? ఆప్షన్ బి ఫ్రీజ్ చేస్తారు. విల్ హావ్ టు గో టు ద రూమ్. ఓవర్ టు ద రూమ్. ఇందులో జంతువులు ఉంటాయని. ఓకే, ఒక్కొక్క జంతువు తీసి ఇక్కడ చూడు, నేను చెప్పాను. విమానం ఉందట. ఇందులో జంతువుల బొమ్మలు ఉంటాయి, తీసి ఇందులో వేయాలి. వెతుకు 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 టైం స్టార్ట్ వెతుకు. నౌ. ప్రవీణ్ 4 to 7, 1 minute లో 4 to 7 వేయాలి. ప్రవీణ్ యానిమల్స్ అని చెప్పు. యానిమల్స్ ఉంటాయి చూడు, తీ. త్వరగా ప్రవీణ్, ప్రవీణ్ త్వరగా తీసివ్వు. తప్పులోనే కిందికి ఉన్నాయి. ప్రవీణ్ త్వరగా నువ్వు తీసివ్వు. 30 seconds అయిపోయాయి. 30 seconds left. దానికి అదే బయట నుంచి. ప్రవీణ్ నువ్వు తీసివ్వు. ఓకే, తీసుకొని వెళ్ళి అక్కడ వెయ్యి. ఓన్లీ యానిమల్స్ తీ. నో ప్రవీణ్, డక్కు వేయించు. నువ్వు తీసివ్వు వాడికి. ఏ ప్రవీణ్, లేవా? ప్రవీణ్ అన్ని తీసుకెళ్ళా, టబ్బు మొత్తం తీసుకెళ్ళి అందులో వేయండి. ప్రవీణ్ టబ్బు మొత్తం ఎత్తు. ప్రవీణ్ టబ్బు మొత్తం ఎత్తు. ప్రవీణ్ టబ్బు మొత్తము. ప్రవీణ్ తీసుకెళ్ళు. ఐఎమ్ సో సారీ. శోభా గారు, మనకు రిజల్ట్ తెలుసు, బట్ స్టిల్ బిఫోర్ వి మూవ్ ఆన్ విల్ కాల్ ప్రవీణ్ గారు అలాగే వాగ్దేవ్. వెల్కమ్ దెమ్. ఓకే, సో శోభా గారు, ప్రవీణ్ గారు, వాగ్దేవ్, మీ టీమ్ కి ఇచ్చిన టాస్క్ బాబు ఎన్ని జంతువులని గుర్తించి బొమ్మలు మీ వరకు తీసుకురాగలరు, ఆ బాస్కెట్ లో వేయగలరని క్వశ్చన్ ఇచ్చాము, మీకు టాస్క్ ఇచ్చాము. అన్ఫార్చునేట్లీ హీ కుడెంట్ కంప్లీట్ ద టాస్క్. సో అలా మీరు ఈ టాస్క్ లో డిస్క్వాలిఫై అయిపోయారు.
బట్ స్టిల్ దెర్ ఆర్ హోప్స్ బికాస్ మీ తర్వాత ఇంకా ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తారు దాన్ని బట్టి ఎవరు ముందుకు వెళ్తారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది తెలుస్తుంది. సో స్టిల్ హోప్స్ ఆర్ ఆన్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మన నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే, మీరు ఎన్ని పనులు చేయగలండి ఒకేసారి? ఏదో ఒక పని చేస్తేనే ఆహా ఓహో అనుకుంటాం, అబ్బా ఈ రోజు నేను ప్రపంచాన్ని గెలిచేసానన్న షో ఆఫ్ ఇచ్చేస్తాం. బట్ ఇప్పుడు రాబోతున్న చిన్నది 3 years చైత్ర. తను పాటలు పాడుతుంది, పెయింటింగ్ వేస్తుంది, డాన్స్ చేస్తుంది, వాళ్ళ మమ్మీకి షాపింగ్ లో కూరగాయలు అవి ఇవి అన్ని హెల్ప్ చేస్తుందంట 3 years కి. ఓకే, ఇప్పుడు వెల్కమ్ చైత్ర అండ్ హిస్ పేరెంట్స్. So Chaitra, give me a 5. Yay, super. చైత్ర వాళ్ళ మమ్మీ డాడీ పేరు చెప్పేసుకుంటా అక్కడ. నా పేరు శైలజ. శైలజ. నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, శైలజ గారు గారాలపట్టి చైత్ర. సో చైత్రలో స్పెషాలిటీస్ ఏంటి ఇంకా? కేరింగ్ మా గురించి అవునా? టాబ్లెట్స్ వేసుకోవాలని చెప్పి రిమైండ్ చేసిద్ది. సో స్వీట్. ఇప్పుడేనా? హెడేక్ వస్తే జండు బామ్ రాసిద్ది. హెడేక్ వస్తానా? నాకు కూడా పొద్దున్న నుంచి కష్టపెట్టేస్తున్నారు వీళ్ళు. హెడేక్ వస్తుంది బాగా. జండు బామ్ అన్నాను రాస్తావని చెప్పి. రాస్తావా తర్వాత? నాకు రాయవా? ఎందుకే? సో అట్లా అన్నమాట, బాగా కేరింగ్ అన్నమాట ఇప్పటి నుంచే. అందుకే అన్నారు a son is a son till he gets a wife, but a daughter is a daughter all her life. అదన్నమాట. సో ఫస్ట్ టాస్క్, ఫస్ట్ రౌండ్ జిలేబీ రౌండ్, జెంటిల్మెన్, లేడీ అండ్ బేబీ. సో జెంటిల్మెన్ ఆర్ బేబీ, బేబీ ఆర్ లేడీ ఒక స్పెషల్ రూమ్ కి పంపిస్తాము. దర్ ఇస్ అ టైం లిమిట్. 1 minute లో ఆ టాస్క్ మీ బేబీ పూర్తి చేస్తే మీరు నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అవుతారు. సో చైత్రతో పాటు ఆ రూమ్ కి ఎవరు వెళ్తున్నారు? ఫాదర్. ఫాదరా? ఓకే, సో ఆర్ యు రెడీ టు గో టు ది రూమ్? ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్, గో హెడ్. సో టాస్క్ ఏంటో చూడాలంటే ఫస్ట్ స్పెషల్ రూమ్ ఎలా ఉంటుందో చూడాలని కొంచెం ఉంది కదా, ఇంట్రెస్టింగ్. సో లెట్స్ సీ. సో అక్కడ 2 baskets చూసాం కదా, అందులో సాక్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో నాకు తెలిసి టాస్క్ దానికి సంబంధించి అయి ఉండొచ్చు. సో లెట్స్ సీ వాట్ ద క్వశ్చన్ ఇస్. మీ పాప ఎన్ని సాక్స్ ల జతలను ఒక చోట చేర్చగలదు? సో మీ పాప అలా ఎన్ని జతలను ఒక చోట పెట్టగలదు ఇన్ 1 minute's టైం? మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి, చూద్దామా? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ A 0 to 3, ఆప్షన్ B 4 to 7, ఆప్షన్ C 8 to 11, అండ్ ఆప్షన్ D 12 to 15. A 0 to 3. అదేంటి అంటే 1 minute టైం లిమిట్ ఉంది కదా. అట్లా అంటారా? కన్ఫర్మ్? ఫ్రీజ్? ఆల్ రైట్. చైత్ర వాళ్ళ మమ్మీ ఏ అంటున్నారు. సో ఫ్రీజ్ ఏ. సాక్స్ ని ముట్టిన క్షణం నుంచి టైం స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఆల్ రైట్, ఓవర్ టు ది స్పెషల్ రూమ్. అదిగో అదే వదిలే అనుకుంటారు. సాక్స్ చేయండి. సాక్స్ పేరు పెట్టేసేయండి. చైత్ర, కమాన్ చైత్ర. యువర్ టైం స్టార్ట్ నౌ. ఓకే. సేమ్ కలర్ చైత్ర. మొత్తానికి మీరు అనుకున్న సాధించారా? అక్కడ కంగారు పడిపోతున్నారు. బాబోయ్, థర్డ్ తీసింది, ఫోర్త్ తీసేస్తుంది. బాబోయ్ టెన్షన్ అయిపోతుంది. ఆల్ రైట్, లెట్స్ వెల్కమ్ శ్రీనివాస్ గారు విత్ చైత్ర.
శ్రీనాథ్ గారు, సో బేసిక్లీ మీకు ఇచ్చిన టాస్క్ స్పెషల్ రూమ్ లో ఒకే జత సాక్స్ ని విడివిడిగా ఉన్న వాటిని 1 minute లో ఎన్ని చేయగలదు అని ఒక క్వశ్చన్ అడిగాము మీ వైఫ్ ని. శైలజ గారికి ఆప్షన్స్ కూడా ఇచ్చాము. ఆప్షన్ A 0 to 3, B 4 to 7, C 8 to 11, అలాగే D 12 to 15 ఈ ఆప్షన్స్ ఇచ్చాము. అకార్డింగ్ టు యూ మీరు ఏమనుకున్నారు, ఏం ఊహిస్తున్నారు, తనే ఊహించిందని విచ్ ఆప్షన్? 4 to 7 or 0 to 3. ఆప్షన్స్ లోనే ఆప్షన్స్ ఇస్తున్నారు మీరు నాకు. 4 to 7. ఒకవేళ 4 to 7 చెప్పుంటే రాంగ్. డిస్క్వాలిఫై అయిపోయేవాళ్ళు. 0 to 3 చెప్పారు, అలాగే చేసింది. కంగ్రాచులేషన్స్, యు ఆర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ రౌండ్. థ్యాంక్ యూ సో మచ్. బుల్లెట్ 3 అంగుళాలు కూడా ఉండదు, కానీ దూసుకెళ్తే మాత్రం అంతే సంగతులు. ఇప్పుడు వచ్చే బుల్లెట్ కూడా 3 అడుగులు ఉంటాడు అనుకుంటా, 3 ఏళ్ళు. వాడు కూడా దూసుకెళ్తే అంతే సంగతులు. ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దామా? Let's put our hands together to welcome Sohit Verma with his family. విడు ఆరడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. What's your name, baby? Sohit. Sohit. అమ్మ పేరు? Sridevi. శ్రీదేవి. నాన్న పేరు? Dali. డాడీయా నాన్న పేరు? ఏయ్, ఇది పాత జోక్ అయినా బలన వస్తుంది నాకు. ప్రసాద్ రాజా. శ్రీదేవి గారు అండ్ ప్రసాద్ గారు, ఫస్ట్ రౌండ్ ఇస్ జిలేబీ రౌండ్, జెంటిల్మెన్, లేడీ అండ్ బేబీ రౌండ్. ఈ రౌండ్ లో ఒక టాస్క్ ఇస్తాము. ఒక స్పెషల్ రూమ్ ఉంటుంది, అందులో టాస్క్ ఉంటుంది అనమాట. బాబు అక్కడ టాస్క్ పర్ఫామ్ చేయాలి. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే బాబుతో పాటు మీరన్నా ఓన్లీ 1 can go. ఓకే. సో తను ఎవరికి బాగా క్లోజ్? నాతో క్లోజ్. శ్రీదేవి గారు. మీరు వెళ్తారా? సో ఆల్ ది బెస్ట్ యూ. ఓవర్ టు ది స్పెషల్ రూమ్. జెంటిల్మెన్ ప్రసాద్ గారు, సో స్పెషల్ రూమ్ ఎలా ఉండబోతుంది? నా కొడుకుని పెళ్ళాన్ని ఎక్కడ పంపించారా బాబు అని అనుకుంటున్నారా? చూపిస్తా. అదనమాట. బాగుంది కదా, కంగారు పోయిందా? ఆహాహా, ఎన్ని బొమ్మలు. ఏంటి ఏంటేంటి, టైగర్ మీద కోత ఎక్కిందా? ఆహా, రింగ్స్ ఉన్నాయి. సో నాకు తెలిసి ఆ రింగ్స్ కి సంబంధించి టాస్క్ ఉంటుంది. సో టాస్క్ అంటే తెలుసుకుందామా? లెట్స్ హావ్ ద క్వశ్చన్. మీ బాబు వాళ్ళ అమ్మ మీద ఎన్ని సర్కస్ రింగ్లను వేయగలడని మీరు అనుకుంటున్నారు? శ్రీదేవి గారు కూర్చుంటారు, సో అలా వేయాలన్నమాట. సో ఎన్ని వేస్తారు అన్న దానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లెట్స్ సీ ది ఆప్షన్. ఆప్షన్ A 0 to 3, ఆప్షన్ B 4 to 7, ఆప్షన్ C 8 to 11, and option D 12 to 15. B 4 to 7. 4 to 7. ఓకే. సోహిత్ వాళ్ళ అమ్మగారి మీద ఆ సర్కస్ రింగ్స్ 4 to 7 in 1 minute వేయగలరు అంటున్నారు. వీళ్ళు కూడా, ఆడియన్స్ కూడా B అంటున్నారు, కొంతమంది A అంటున్నారు. ఓకే, మీరు ఫైనల్ గా ఏమనుకుంటున్నారు? B 4 to 7 కన్ఫర్మ్? ఆల్ రైట్, ప్రసాద్ గారు B 4 to 7 ఆప్షన్ ని చూస్ చేసుకుని ఫ్రీజ్ చేస్తున్నారు. ఏ క్షణానైతే సోహిత్ రింగ్స్ ని టచ్ చేస్తాడో అప్పటి నుంచి టైం స్టార్ట్ అవుతుంది. ఆల్ రైట్ దెన్, ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ఆహా ఆహా, స్లైట్ గా స్మైల్ వస్తుంది హీరో మీద. బాల్ మీద ఆటో ఎక్కిచ్చేస్తున్నాడు. నేను కూర్చుంటాను, అది తీసుకొచ్చి నా మీద, ఓకేనా? టైం ఇచ్చేసి. Your time starts now. 1 1 2 3. ఇంకొకటి ఏం చూడకరా. Sohit. Sohit. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. ప్రసాద్ గారు హ్యాపీగా ఇద్దరు ముచ్చట్లు పెట్టుకున్నారు. సో నేను ఇప్పుడు శ్రీదేవి గారిని అండ్ అలాగే సోహిత్ని పిలవబోతున్నాను. సో లెట్స్ వెల్కమ్ శ్రీదేవి గారు అండ్ సోహిత్.
ఆల్రైట్ శ్రీదేవి గారు, సోహిత్ అండ్ ప్రసాద్ గారు, జిలేబీ రౌండ్ లో జెంట్మెన్ లేడీ బేబీ రౌండ్ లో ఒక టాస్క్ ఇచ్చాం మీకు స్పెషల్ రూమ్ లో. సో మీ క్వశ్చన్ కూడా అడిగాం, మీ బాబు మీ మీద ఆ సర్కస్ రింగ్స్ ఎన్ని వేస్తారు 1 నిమిషం టైంలో అని. సో మీ హస్బెండ్ కి ఆప్షన్స్ ఇచ్చాం మేము. ఆప్షన్ ఏ 0 to 3, ఆప్షన్ బి 4 to 7, ఆప్షన్ సి 8 to 11 అండ్ ఆప్షన్ డి 12 to 15. మీ అంచనా ఏంటి? మీ హస్బెండ్ ఏ ఆప్షన్ చెప్పుంటారు? I think 8 to 11. ఒకవేళ 8 to 11 అని చెప్పుంటే డిస్క్వాలిఫై అయిపోయేవారు. బట్ యు ఆర్ క్వాలిఫైడ్. కంగ్రాచులేషన్స్. ఆల్ రైట్, సర్వాణి, వాగ్దేవ్, చైత్ర అండ్ సోహిత్ 4 పార్టిసిపెంట్స్ ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేశారు. వాళ్ళలో ఎవరు క్వాలిఫై అయ్యారు, ఎవరు డిస్క్వాలిఫై అయ్యి నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళలేకుండా ఎలిమినేట్ అయిపోయారో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ రౌండ్ జిలేబీ రౌండ్ లో క్వాలిఫై అయిన వాళ్ళు 3. ఒకరు టాస్క్ పర్ఫార్మ్ చేయలేకపోయారు. దట్ ఈస్ నన్ అదర్ దాన్ వాగ్దేవ్. ఐఎమ్ రియలీ సారీ వాగ్దేవ్. ఈజ్ అ వెరీ నైస్ క్యూట్ కిడ్, వెరీ ఇన్నోసెంట్ చూపులతో. ఏంట్రా కొడతావా ఏంటి? థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ హిల్ రీచ్ అ గ్రేటర్ హై. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో సక్సెస్ఫుల్లీ మీ 3 ఫ్యామిలీస్ ఫస్ట్ రౌండ్ ని క్వాలిఫై అయ్యి సెకండ్ రౌండ్ కి వచ్చేసారు. సెకండ్ రౌండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో స్టార్ట్ చేద్దామా? ఆల్రైట్, లెట్స్ స్టార్ట్ ది సెకండ్ రౌండ్. జజంత్రం మమంత్రం. సో సోహిత్, సర్వాణి అండ్ చైత్ర, మీ ఫ్యామిలీస్ ఇంతకు ముందు రౌండ్ లో లాగా ఒక్కొక్కరికి ఇండివిజువల్ టాస్క్ ఉండవు. ఒకే టాస్క్ ఉంటుంది. ఇక్కడ టైం ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే ఫస్ట్ లో 1 minute మీకు టైం లిమిట్ ఇచ్చాము, కానీ ఇక్కడ ఎవరు లీస్ట్ పర్ఫార్మ్ చేస్తే ఆ ప్రకారంగా నెక్స్ట్ రౌండ్ కి ఎవరు వెళ్తారనే జడ్జ్మెంట్. ఫస్ట్ రౌండ్ లో ఓన్లీ 1 ఫ్యామిలీ ఎలిమినేట్ అయ్యారు, కానీ ఈ రౌండ్ లో 2 ఫ్యామిలీస్ ఎలిమినేట్ అవుతారు. సో అందరు సిద్ధంగా ఉన్నారా నెక్స్ట్ రౌండ్ కి? సో జజంత్రం మమంత్రం రౌండ్ లో మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే, స్పెషల్ రూమ్ లో ఒక పజిల్ దాగి ఉంది. ఇక్కడున్న పేరెంట్ దగ్గర క్లూస్ ఉంటాయి. సో ఆ క్లూస్ ని ఫాలో అవుతూ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేసి ఆ పజిల్ ని కనుక్కోవాలి విత్ ద బేబీ. సో ఫస్ట్ వెళ్తున్న ఫ్యామిలీ టు పర్ఫార్మ్ ద టాస్క్ ఇస్ చైత్ర అండ్ ఫ్యామిలీ. ఆల్ రైట్, సో చైత్రాస్ డాడ్ ఇస్ విత్ మీ. ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మీకు ఒక క్లూ కార్డ్ ఇస్తాను. ఆ క్లూస్ తనకు చెప్తే తను ఆ క్లూస్ ఆధారంగా మీ పాపను గైడ్ చేయాలి. అక్కడ పజిల్ లో ఏదైతే క్లూస్ ఉన్నాయో ఆ క్లూస్ విల్ లీడ్ టు అ సాంగ్. సో ఆ క్లూస్ మీరు పట్టుకుని ఆ సాంగ్ ని కనిపెట్టిన క్షణం, పాడి వినిపించిన టైం మేము స్టాప్ చేస్తాం. సో దట్ టైం విల్ బి కన్సిడర్డ్ టు జడ్జ్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. ఓకే, రెడీయా? సో స్పెషల్ రూమ్ లో ఆ పజిల్ ఏంటో కనుక్కుందామా? ఓవర్ టు ద రూమ్. Your time starts now. Those are the clues. వీళ్ళు అక్కడ ఉన్న బొమ్మల్ని పక్కకు జరపాలి. ఓకే చైత్ర, ఇవన్నీ పక్కకు నెట్టేసే నాన్న. అన్ని తీసే, కమాన్ స్టార్ట్. అన్ని తీసి పక్కన పడేసేయాలి, క్లీన్ చేయాలి. బొమ్మలన్నీ తీసేసి ఫస్ట్ బొమ్మలు తీసే తొందరగా. పడేసే పడేసే పడేసే. తీసే అన్ని తీసే. కమాన్ డూ ఇట్. తనేసే. బొమ్మల కింద ఉన్న క్లాత్ లాగేయాలి. క్లాత్ లాగేసి దాని కింద పజిల్ ఉంటుంది. తీసే. బొమ్మలు చెప్పాలా? లయన్ ఉంది, వాసు. ఓకే. ఒక చిన్న పొట్టోడు ఉన్నాడు. ఓకే. ఒక గన్ ఉంది. సో అవి మీ క్లూస్. సో ఫర్ ద సాంగ్ ఏ పాటకి సంబంధించి క్లూస్? వీడు 6 అడుగుల బుల్లెట్. నో, ఆవిడ క్లియర్ గా పొట్టోడు అంటే మీరు 6 అడుగుల బుల్లెట్ అంటారు ఏంటండి? ఓకే. గబ్బర్. లయన్ ఉంది, వాసు. సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే. పాడండి. అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. Absolutely correct song. Woo! All right, శ్రీనివాస్ గారు, కంగ్రాచులేషన్స్. మీరు సాంగ్ ని కరెక్ట్ గా గెస్ చేశారు. అండ్ మీ తర్వాత వచ్చిన కంటెస్టెంట్స్ మీకంటే ఎక్కువ టైం తీసుకున్నారు అనుకోండి, చెప్పలేం. యూ కెన్ బి ది లక్కీ వన్. సో అంతవరకు విల్ హ్యావ్ టు వెయిట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.
ఓకే శ్రీదేవి గారు ఉన్నారు నాతో పాటు అంటే సో ఇట్స్ మదర్ టాస్క్ మీకు తెలుసు కదా సో స్టార్ట్ చేద్దామా ఓకే లెట్స్ గో టు ద స్పెషల్ రూమ్ there they enter here is your cue card your time starts now అక్కడ ఉన్న బొమ్మల్ని పక్కకి జరపండి అక్కడ ఉన్న బొమ్మలని పక్కకి జరపండి తొందరగా పక్కకు జరుపు. ఈ టాటామ్ ని మాత్రం జాగ్రత్తగా పెడుతున్నాడు బాబు బాబా తొందరగా బొమ్మలను లాగండి తొందరగా లాగండి మొత్తం లాగే బొమ్మలన్నీ తీసేయి క్లాత్ బయట పెట్టి మొత్తం క్లాత్ బయట పడి మొత్తం క్లాత్ బయట పడి తీసేయి తొందరగా మొత్తం తీసేయి ఏది ఉండకూడదు పైన. ఓకేనా ఇది కూడా తీసేయి క్లాత్ ఆ కింద పజిల్ చెప్పాలా పజిల్ పజిల్ తీసుకోండి ఆ పజిల్ చెప్పండి ఏమున్నాయి దేవి కన్ను బొమ్మలు అమ్మాయి కళ్ళు ఉన్నాయి ఓకే ఇంకా బొంగరం చిన్నప్పుడు పిల్లలు ఆడతారు బొంగరం పాత బొంగరం బొంగరాలంటే కన్నులు అది కాదు బొంగరం పిల్లలు ఆడతారు చూసావా పిల్లలు ఆడతారు చెక్క బొంగరం అంటే ఒకటి చూసావా అది బొంగరం లాంటి కళ్ళు తిప్పింది ఉంగరం లాంటి జుట్టు తిప్పింది సంథింగ్ ఉంగరాలంటే కళ్ళు తిప్పింది ఉంగరాలున్న జుట్టు తిప్పింది గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది అమ్మో బాబు గారి బొమ్మ పూలమ్మ మల్లె పూల కొమ్మ. ఓకే శ్రీదేవి గారు మొత్తానికి అక్కడ పజిల్ మీరు కనుక్కున్నారు బట్ యూ డెంట్ సింగ్ ఇట్ వెల్ బికాస్ మీకు లిరిక్స్ అలా తెలీదు కన్సిడరేషన్ ఏముంటుందో తెలియాలి అంటే నెక్స్ట్ కంటెస్టెంట్ ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఓకే నాతో పాటు సర్వానిస్ డాడ్ మధు ఉన్నారు వాళ్ళకంటే తక్కువ టైంలో మీరు కనుక ఈ టాస్క్ క్లియర్ చేస్తే యు నెవర్ నో ఓకే లెట్స్ గో టు ద స్పెషల్ రూమ్ మళ్ళీ వచ్చేసా మీ రూమ్కి యోర్ టైం స్టార్ట్స్ నౌ అక్కడ ఉన్న బొమ్మలన్నీ పక్కన జరిపేసి అన్ని తీసేయి త్వరగా ఓకే కమ్ ఫాస్ట్ శార్వాణి పక్కన పడి త్వరగా ఫాస్ట్ కారు బొమ్మలు తీసేయి శార్వాణి త్వరగా తీసి పడి టైమ్ ఇస్ రన్నింగ్ శార్వాణి పక్కన పడి పీటీ ఉషలో పరిగెత్తుతోంది టైం తీసుకో తొందరగా అన్ని పక్కన పండు లేదు తీసేయి టైం అయిపోతుంది అక్కడ తీసేయి ఇది కూడా తీసేయి పడి అది కూడా తీసి పడి ఏ టాయ్స్ అన్ని తీసిన తర్వాత లేకపోతే డిస్క్వాలిఫై అవుతారు పక్కన పెట్టేసి అది కూడా తీసేసేరా చిన్ను తీసేయి తీసేయి సక్సెస్ 2 క్లూస్ చేస్తారు ఇప్పుడు థర్డ్ క్లూ పజిల్ కనబడుతుంది అదో బుజ్జి ఆ పజిల్ చూడు ఏంటది ఆటో ఉంది నాని ఆటో అండ్ స్కూటర్ నీ చేతిలో ఉండేది ఏది ఇది హారన్ ఓకే ఆ మూడుతో పాటు వచ్చే పాట ఏంటో అది పొయ్యాం అంటాడే ఆటో పరా Chiparu por
మధు గారు, సో అలా జజంత్రం అవంతరం ఇలా ముగిసింది, మొత్తానికి ముగిసింది. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్. సర్వాణి, చైత్ర అండ్ సోహిత్, మీ ముగ్గురు ఫ్యామిలీస్ జజంత్రం అవంతరం రౌండ్ పూర్తి చేస్తున్నారు. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యాడ్ ఫన్. బాగా ఎంజాయ్ చేశారా? సో బిఫోర్ ఐ మూవ్ ఆన్, మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి కనుక్కుందాం. ఫస్ట్ Sarvani and family, how did you find Chota Champion? It was a very grateful opportunity for us to giving. First of all, I would be thankful to Zee Telugu channel for giving a wonderful opportunity for our family to participate in this beautiful show. Okay. So we have a great fun and we have been remembered our childhood memories and once again. అంతేనా? అంటే మీరు చెప్పిన సబ్ క్యాప్షన్ రియల్లీ కరెక్ట్ అండి. పెద్దలకి కుస్తీనే. Alright, let's move on to Chaitra and family. So ఏమంటారు శ్రీనివాస్ గారు, శైలజ గారు? ఆసమ్ ఎక్స్పీరియన్స్ అండి, ఎందుకంటే పిల్లలతోటి గేమ్స్ ఆడడం, వాళ్ళు మాకు పరీక్ష పెట్టడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఓకే, రియల్లీ థ్యాంక్ఫుల్ టు జీ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రసాద్ గారు అండ్ శ్రీదేవి గారు? చాలా యాంగ్జైటీగా, చాలా కొత్తగా మాకు అనిపించింది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్టిసిపేషన్ స్పిరిట్ కి కంగ్రాచులేషన్స్. ఇది ఇక్కడికి వచ్చిన చోటా ఛాంపియన్స్ అందరికి, బట్ ఉన్న టైంలో ఎక్కువ టైం తీసుకున్న పార్టిసిపెంట్, థర్డ్ ప్లేస్ లో ఉన్న కంటెస్టెంట్ ఈజ్ సర్వాణి అండ్ శిరీష గారి టీం. మీరు తీసుకున్న టైం 3 minutes 17 seconds. Well done. Thank you so much for being on Chota Champion. I hope you had great fun. Yes. All the best to Sarvani. Thank you. Thank you. థ్యాంక్ యూ. సో మిగిలిన ఇద్దరు ఫ్యామిలీస్ లో డెఫినెట్లీ ఒకళ్ళు ముందుకెళ్తారు, ఒకళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్స్ చోటా ఛాంపియన్ ఎవరంటే, ఇట్స్ నన్ అదర్ దాన్ చైత్ర. కంగ్రాచులేషన్స్. Chaitra finished the task in 2 minutes 21 seconds. Sohit finished the task in 2 minutes 42 seconds. So, chinna fraction of seconds time lone. Atu itu 10 to 12 seconds lone. You just missed it and she won it. So, super congratulations both of you. Thank you so much Prasad garu, Sridevi garu. All the best to Sohit for his future. Thanks a lot. అదండి శ్రీనివాస్ అండ్ శైలజ గారి గాలాల పట్టి చైత్ర మన చోటా ఛాంపియన్. బట్ ఈ చోటా ఛాంపియన్, నేనే చోటా ఛాంపియన్ అంటూ నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళి ఎంత అమౌంట్ విన్ అవుతుంది అనేదే ట్విస్ట్ అన్నమాట. సో చైత్ర, నువ్వే చోటా ఛాంపియన్ చెప్పు. అవునా, మరి ఈ చోటా ఛాంపియన్ కి డబ్బులు కావాలా? ఎంత కావాలి? ఇంత కావాలా? ఏం చేస్తావు? చదువుకుంటావా? చాక్లెట్ కొనుక్కుంటావా? చాక్లెట్ కొనుక్కుంటావా? కొనుక్కో, కొని చదువుకో. ఓకే ఓకే. శ్రీనివాస్ గారు అండ్ శైలజ గారు, ఇక్కడ మీ ముందర 7 pots ఉన్నాయి. సో ఈ 7 pots లోపల 5,000 నుంచి 50,000 వరకు అమౌంట్స్ ఉన్నాయి. మీరు గెలిచిన అమౌంట్ తన స్కూల్ ఫండ్ లోకి వెళ్ళిపోతుంది. అయితే 2 options ఉన్నాయి. వెన్ యూర్ టేకింగ్ ద సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ విల్ నాట్ బి కన్సిడర్. అది ఎక్కువైనా తక్కువైనా. You have also the choice that second option ki velakunda first option tone మీరు హ్యాపీ అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ తోనే స్టిక్ అయిపోవచ్చు. సో సిద్ధంగా ఉన్నారా? సో ఏ కుండ పలగొట్టాలి అని మమ్మీ డిసైడ్ చేస్తుందా, డాడీ డిసైడ్ చేస్తారా, బేబీ డిసైడ్ చేస్తుంది? చైత్రనా? ఓకే. ఓకే, సో ఫైనల్ గా ఏది పలగొడదామని డిసైడ్ అయ్యారు? ఈ పాట్ నెంబర్ 2. ఆల్ ది బెస్ట్, గో అహెడ్. ఓకే, 20,000 rupees.
సో ఫస్ట్ ఆప్షన్ లోనే 20,000 రూపీస్ గెలుచుకున్నారు. డూ యూ వాంట్ గో ఫర్ ద సెకండ్ ఆప్షన్? వెళ్దామా వద్దనా? సో ఫైనలీ ఏం డిసైడ్ చేశారు? సెకండ్ ఆప్షన్ కి వెళ్తారా? విల్ గో ఫర్ సెకండ్ ఆప్షన్. యూ వాంట్ గో ఫర్ ద సెకండ్ ఆప్షన్? ఓకే, సో విచ్ ఇస్ దట్ యూ వాంట్ టు సెలెక్ట్? చెప్పినాను ఏ సెలెక్ట్ చేసుకున్నా? మళ్ళీ ఎల్లోనా? ఇంకా వేరే కలర్స్ ఉన్నాయి కదా, రెడ్, ఆరెంజ్, పింక్. మళ్ళీ ఎల్లోనా? స్టికింగ్ టు yellow. సో కన్ఫర్మ్? ఆల్ ది బెస్ట్, గో అహెడ్. ఓకే, సెకండ్ ఆప్షన్ లో 15,000 గెలుచుకున్నారు. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ ఆప్షన్ లో ఎక్కువ, సెకండ్ ఆప్షన్ లో తక్కువ వచ్చిన సెకండ్ ఆప్షన్ నే కన్సిడర్ చేస్తా ఉన్నారు. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ. అండ్ లెట్స్ హావ్ ఎ చెక్. ఆల్ రైట్, ఇవాల్టి మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్స్ చోటా ఛాంపియన్ చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ పార్ట్ బై సుధాకర్ పైప్స్ లో విన్నర్ ఇస్ చైత్ర విన్నింగ్ 15,000 రూపీస్. కంగ్రాచులేషన్స్. ఇవాళ చిన్నాలతో బాగా ఎంజాయ్ చేసేసాం కదా. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మరింత అలర్ట్ తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ గుడ్ నైట్.